హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాధా అడ్వకేట్. నాకు రీసెంట్గా ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి. ఒక అబ్బాయి తనని శారీరకంగా యూస్ చేసుకొని తర్వాత నేను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తనకి మోసపూరితమైన మాటలు చెప్పి తర్వాత తనని శారీరకంగా వాడుకున్న తర్వాత తనని ఇప్పుడు ఇంకా మ్యారేజ్ చేసుకోను, నాకు ఇంకా నీకు సంబంధం లేదు, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు అనేసి తన ప్రామిసెస్ని బ్రేక్ చేసి తనకి ఇప్పుడు అవాయిడ్ చేయడం ఇలా చేస్తున్నారంట. సో అమ్మాయి నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం ఇలాంటి వాళ్ళకి ఇలా ఫేక్ ప్రామిసెస్ చేసి ఇలా మమ్మల్ని శారీరకంగా యూస్ చేసుకొని ఇలా వదిలేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఈ చట్టపరంగా ఏమైనా కఠినమైన శిక్షలు ఉంటాయా అనేసి నాకు మెసేజ్ చేశారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక అబ్బాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినంత మాత్రాన నమ్మకూడదండి. పెళ్లి చేసుకున్న తర్వాతనే ఏదైనా మూవ్ అవ్వాలి. అంతేకాని వెంటనే అబ్బాయి పెళ్లి చేసుకుంటానన్నారు కదా అనేసి మీరు శారీరకంగా కలవడం అనేది చాలా తప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అలా అయితే ఎవరైతే ఇలా శారీరకంగా కలిసిన తర్వాత అబ్బాయి ఫేక్ ప్రామిస్ అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోను అనేసి అవాయిడ్ చేస్తే అలాంటి వాళ్ళకి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. తర్వాత కోర్టు ద్వారా వాళ్ళకి సెక్షన్ 69 బిఎన్ఎస్ ప్రకారము 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అండ్ భారీ జరిమానా కూడా ఉంటుందండి. అండ్ ఏంటంటే వీటికి ఎవిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఆ అబ్బాయి మీకు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పే మాటలు, వాయిస్ రికార్డర్ కానీ, లేదంటే మెసేజెస్ చాట్స్ కానీ, లేదంటే అబ్బాయి మీ దగ్గరికి డైరెక్ట్ వచ్చి మాట్లాడినప్పుడు మీరు వీడియో తీసుకోవడం కానీ, ఇలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసింటే ఎవిడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కోర్టులో కనుక నేరం రుజువైతే ఆ అబ్బాయికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానా అనేది ఉంటుందండి. సో ఈ సెక్షన్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.